సాయి అని అనుకున్నాను. ఎందుకంటే సాయి కంటెంటర్షిప్లోకి వెళ్ళాలంటే తన పెర్ఫార్మెన్స్ ఎక్కువ చూపించుకోవాలి. సో చూపించాలంటే తనుకున్న టీంలో కళ్యాణ్. సో కళ్యాణ్ కనుక సాయి కిల్ చేస్తే తనకి ఆపర్చునిటీ ఎక్కువ వస్తుంది. అట్ ది సేమ్ టైం సేమ్ టీంలో కిల్ చేస్తే మిగిలిన వాళ్ళు అందరూ కూడా సేమ్ టీమోడు అని అనుకోరు. సో వేరే టీమోడు రెబల్ అని అనుకుంటాడు అని చెప్పేసి స్మార్ట్ మూవ్ చేశాడు సాయి అని అనుకుంటున్నాను. సో రెబల్ అయితే సాయి అని అనుకుంటాను. నా డౌట్ బట్టి అండ్ నేను రీతుతో అండ్ డెమోన్తో అండ్ మా టీం అందరూ కలిసి మాట్లాడడం కూడా జరిగింది. సో నాకు మార్నింగ్ నుంచి ఒక డౌట్ ఉంది దట్ మన నలుగురిలోనే ఎవరో ఒకరు ఉన్నారు, అందుకే మా నలుగురు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాము, మిగతా దాంట్లో నుంచి ఇద్దరు వెళ్తున్నారు అనే ఒక డౌట్ నాలో ఉండింది. అండ్ మై డౌట్ ఈజ్ గౌరవ్. ద రీజన్ లైక్ ప్రతి దాంట్లో కొంచెం గౌరవ్ ఓవర్గా రియాక్ట్ అవ్వడం చూసి ఎక్కడైనా దొరికిపోతానా అనే దాంట్లో అంతగా ఓవర్గా రియాక్ట్ అవుతున్నా. ఆరెంజ్ టీం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరి టీం నుంచి వెళ్ళిపోయారు, మా టీం నుంచి ఎవరు వెళ్ళలేదు. సో నేను పొద్దు నుంచి రామ్ గఢ్ మీద డౌట్ ఉంది, నాకు గౌరవ్ బ్రో మీద కూడా డౌట్ ఉంది. నేను గౌరవ్ బ్రో అని అనుకుంటున్నాను. అంతేనా? ఓకే, నెక్స్ట్ ఎవరైనా వెళ్తారా? నాకు ఈమో బ్రో పై డౌట్ ఉంది. ఎందుకు నైట్ నిన్న గేమ్ గురించి గెలిస్తే ఆఫ్టర్ విన్నింగ్ he changed to already decided कि first task తర్వాత first saving power ఈమో బ్రో కావాలి, సెకండ్ తనుజ, థర్డ్ నాది. బట్ సడన్లీ ఆఫ్టర్ ద థర్డ్ గేమ్ తర్వాత ఈమో బ్రో చేంజ్. సో ఈవెన్ పేరు చెప్పానంటే మధ్యాహ్నం నా దగ్గరికి వచ్చి చాలా మాట్లాడింది. నువ్వు ఎందుకు కార్ కోసం ఫైట్ చేస్తలేవు, నువ్వు ఉండాలనుకుంటున్నావా లేదా, నెక్స్ట్ అయితే ఖచ్చితంగా నిన్నే లేపేస్తా, అది ఇది అని చెప్పి మాట్లాడింది. కట్ చేస్తే సాయి బ్రోని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే కిల్ చేసిందంట. సో అది కూడా నాకు విషయం తెలిసింది కాబట్టి నేను ఆవిడని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు ఆమె లేదు కాబట్టి వేరే వాళ్ళ పేరు చెప్పాలి అని చెప్పేసి ఇంకేం చేయలేదు.